ఇకపోతే కన్యా రాశి, కన్యా లగ్నం తీసుకున్నట్లయితే కన్యా రాశి, కన్యా లగ్నంలో కేతు ఉన్నాడు. మీ ఆలోచనలు పరిపరి విధాల పరుగులాడుతూ ఉంటాయి. అలాగే రెండో ఇంటధిపతి, అలాగే ఎయిత్ హౌస్ ప్లానెట్ అయినటువంటి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి మీకు దశమంలో ఉన్నారు. దశమంలో కేంద్రంలో కొంచెం రవి యోగిస్తారేమో నిద్రాభంగాలు అవి లేకుండా. కానీ మీకు ద్వితీయాధిపతి అలాగే భాగ్యాధిపతి అయిన శుక్రుడు కూడాను చక్కగా మీకు ఇక్కడ దశమంలో యోగించాలన్న సూత్రం ఇక్కడ వర్తించదు. కొంచెం ఆయన కేంద్రంలో శుభగ్రహం వక్రించదన్న పాయింట్, ఇలాంటివి కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ క్లబ్ అవుతాయి. అలాగే మీకు నైన్త్ హౌస్లో వచ్చేసి గురువు చాలా మార్పులు ఇస్తాడు. జాబ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్స్, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి, వడ్డీ వ్యాపారస్తులకు, వీళ్ళందరికీ కూడాను మంచి మంచి అభివృద్ధి కలిగే పీరియడ్ ఈ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. మీకు రెండో ఇంటధిపతి భాగ్యంలో ఉన్నారని చెప్పుకున్నాం కదా. మీకు రెండో ఇంటధిపతి వచ్చేసి మీకు దశమ కేంద్రంలో ఉన్నారని చెప్పాం కదా. ఇక్కడ కూడా మీకు కళలు, ఏదైనా ఆభరణాలు పర్చేస్ చేయడము, ఏదైనా ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ స్కిల్స్లలో వర్క్ చేసేయడం, ఏదైనా ఇన్స్ట్రుమెంట్ పైన కావచ్చు, ఏదైనా రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్టుల పైన మీరు ఫోకస్ పెట్టారంటే అందులో సక్సెస్ అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అలాగే ఇకపోతే మీకు శని భగవంతుడు వచ్చేసి 6వ ఇంట్లో ఉన్నాడు. మీకు 6వ ఇంట్లో ఉన్న శని యోగించి తీరాలి. శత్రు, రుణ, రోగ ఒత్తిడి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడాలి. కానీ కొద్ది రోజులు ఈ ప్రెషర్స్ చూస్తున్నారు, పడుతున్నారు. ఇబ్బందికరంగా ఉంది మీకు జీవితంలో ఈ శని ఎఫెక్ట్ అనేది. పేరుకు ఉండడానికి 6లో ఉన్నాడు, కానీ ప్రెషర్స్ ఎక్కువ పెడుతున్నాడు. కాబట్టి ఈయన ప్రెషర్స్ పడుతూ మీ వ్యయ స్థానాన్ని చూస్తున్నారు. దాంతో ప్రయాణాలలో అలసట, కొంత తిప్పటే కానీ ప్రాఫిట్ రావట్లేదు. నిద్రాభంగాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇలాంటివన్నీ ఫేస్ చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆరోగ్యం మీకు లోయర్ అబ్డామన్, అలాగే పైల్స్ ఇటువంటి ఈ యొక్క అనారోగ్య సమస్యలు కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, కలిగే అవకాశం ఉంది. ఈ యొక్క ఈ కన్యారాశి వారికి సప్తమంలో రాహు, జీవిత భాగస్వామి హెల్త్ దెబ్బతినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో, సొసైటీలో ఉన్న వారితో కొన్ని గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ యొక్క కన్యారాశి వారికి. ఈ యొక్క చంద్రుడు, కుజుడు చంద్రమంగళ యోగంతో మీకు ఇక్కడ మీకు అష్టమంలో ఉన్నారు. ప్రయాణాలలో కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే కొంత మీకు లాభాధిపతి అయినటువంటి చంద్రుడు వచ్చేసి మీకు ఈ యొక్క దశమ కేంద్రంలో ఉండడం అనేది కొంత ఊరటనిస్తుంది. జల సంబంధమైనటువంటి వర్గాలలో పనిచేసే వారికి ఎక్సలెంట్గా ఉంటుంది. డాక్టర్స్ లాంటి వారికి, మెడికల్ పిరమిడ్లో ఉన్న వారందరికీ కూడా మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కన్స్ట్రక్షన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వారికి కూడా ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పొచ్చు. అలాగే మత్స్య పరిశ్రమలలో పనిచేసే వారికి గ్రోత్ బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక కన్యా రాశి వారి యొక్క ప్రిడిక్షన్స్. కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ను కాంటాక్ట్ చేయగలరు. మీ యొక్క జాతకంలో 40-50% మాత్రమే ఈ గోచారం పైన కనిపిస్తుంది. మిగతాది ఒరిజినల్ చార్ట్ వేసి చూస్తేనే తెలుస్తుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ చేయగలరు. స్వస్తి.